చూసుకో. ఏ ఊకొచ్చినా మామ ఇంకెన్ని రోజులు గరం ఉంటున్నా మీద దాలాబలు తెచ్చుకుందా తమ్ముడు క్యాతి అత్తయ్య బ్లెస్ మీ అత్త బ్లెస్ మీ అత్త. అమ్మాయి చాలా లక్షణంగా ఉంది కదా మా నంబర్కి మస్తు జోడి అవుతుంది. ఐ హ్యాడ్ అ ప్లాన్ ఇన్ మైండ్. అంతా సెట్ చేసి ఉంచుతాం అనుకునే లోపల వచ్చి ఒక్క లైన్ తో మొత్తం అంతా గుడిపినాం. ఏ నవ్వు కూడా తినిపి. బామ్మ మనదికై వస్తుంది, మళ్ళా డౌట్ వస్తుంది. అన్నట్టు భలే యాక్టింగ్ చేస్తున్నారా. యాక్టింగ్ ఇంతకీ ఎప్పుడు విడిపోతున్నారు? బామ్మ అది నా కొడుక్కి చిలక్క చెప్పినట్టు చెప్పా, ఈ కులాంతర పెళ్లిళ్ళు నిలవ్వరా అని. వింటేగా కూతురు ప్రేమించిందని ఒప్పుకున్నాడు. ఇప్పుడేమైంది? బామ్మ నువ్వు నాతో మాట్లాడుకో, కానీ నాకొక సహాయం చేసి పెట్టండి. ఈరోజు నా 75వ పుట్టినరోజు. దానికోసం అందరం హైదరాబాద్ వచ్చి గ్రాండ్గా చేసుకుంటున్నాం. మళ్ళా నా నెక్స్ట్ బర్త్డేకి బ్రతుకుంటానో లేదో. నేనదే చెప్పిన బామ్మ జైత్రికి కొట్టింది. నా బర్త్డే పార్టీ అయినాక అందరం కూర్చుని మాట్లాడదాం. అంతవరకు మీరు గొడవ పడకుండా ఉండండి, సరేనా? సరేనా? బయట నీ ఫ్రెండ్ అని చూపించావు కదా, ఆ అమ్మాయిని అమర్ ప్రేమిస్తున్నాడా? అమర్ ప్రేమిస్తున్న అమ్మాయినే నాకు ఫ్రెండ్ని చేశాడు. ఎందుకు? మా ఇద్దరిని చూసాక నీకు పెళ్లి మీద, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మీద మంచి ఒపీనియన్ వచ్చిందని వాళ్ళ పెళ్లికి హెల్ప్ చేయమన్నాడు. సరిపోయింది, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుంది. మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, చూద్దాం ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. ఏదేమైనా మీ బామ్మ బర్త్డే మాత్రం మంచిగా కావాలి, అంతేనా? నీకింత నోడుతులు ఎందుకురా కార్తిక్గా? జైత్రి సారీ. మీ ఇంట్లో ఒక్క నిమిషం కూడా మనం నిమ్మలం ఉండనేలేరా? తలుపు తెరవండి. ఓపెన్ ద డోర్. ఏంటి భద్రం, నీ ప్రాబ్లం ఏంటి? బ్రో బ్రో ప్లీజ్ ప్లీజ్ బ్రో. అసలు నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఆయన మీ ఇద్దరిని ఎందుకు తీసుకొచ్చింది ఇక్కడికి? మా ఇద్దరిని కలుపుతారని. మరి నువ్వు చేసేదేంటి? మొత్తం నాయనం చేస్తాం. అరే నీ నోటి దూల వల్ల నేను ఖ్యాతి పక్కన నుంచుంటే మా అమ్మ ఏమంటుంది? తను చూడొద్దు, మాట్లాడొద్దు, కలవద్దు అని చెప్పి చేతి మధ్యలో ఒట్లు వేయించుకుంటుంది. అరే ఓపెనింగ్ సీన్ క్లైమాక్స్ చేసేలాగా ఉన్నావు కదా బెదరు. బ్రో సారీ బ్రో. తూనే సబ్ ప్లాన్ ఖరాబ్ కర్ దియా. ఏయ్ ఓ దబ్బే, చూసుకో నీ బెహను కరాటీలో బ్లాక్ బెల్ట్, నీ ఎముకలు ఇప్పి జేబులో పెట్టేద్ది. సచే సచ్ హై. అయితే నేను చచ్చే. तेरे को ना सब प्लान खराब कर दिया तूने. అబద్ధం ఆప్ జైత్రి ప్లీజ్. సరే సరే, జరిగిందేదో జరిగింది, నేను ఎలాగోలా సెట్ చేస్తాను. యా 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 యాయా అనుకు నువ్వు మధ్యలో అర్థమైందా? మొత్తం నీ వల్లే వచ్చింది. నో నో, వి నీడ్ హిస్ హెల్ప్. మా ఇద్దరు బాండింగ్ చూసే కదా మన వాళ్ళు కన్విన్స్ అవుతారని డిసైడ్ అయ్యాం. కరెక్టే గానీ చిన్న మావయ్య ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. చిన్న మామయ్యని ఎవరు పట్టించుకోరు. మా అమ్మ మా నాన్న ఒప్పుకుంటే చాలు, నీ అమ్మని ఈజీగా ఒప్పించేస్తారు. జైత్రి నీ అమ్మ అన్నవా? రెస్పెక్ట్. చిచి, అత్తమ్మని ఈజీగా ఒప్పిస్తారు. ఐ ట్రస్ట్ యూ జైత్రి. నీ మీదే భారం వేసావు. ఐ ఆల్సో ట్రస్ట్ యు. అల్లవా నువ్వు. మీరు వెళ్ళండి అమ్మా, నీతో చాలా పని ఉంది. నువ్వు ఏం మాట్లాడేది నీకు అర్థమవుతుంది? ఏనికి పనికిరాడు. అందరు కలిసి నన్ను ఒక్కని చేసేసారు కదరా. ఛీ. What should I do now, जैत्री? मुझे बहुत चिंता हो रही है. చింత క్యా? చింత అంటే చింతపండు కాదు, చింత అంటే దిగులు అని అర్థం. తెలుగులో కూడా అదే అంటారేమో. చింతలన్నీ మాయం, బాధలన్నీ మట్టు మాయం. ये इतना बेवकूफ क्यों है? हाँ. ఇదైతే మస్తు సమాజంలే నీకు. What should I do now, जैत्री? సి ఖ్యాతి, ముందు నువ్వు తెలుగు తప్ప ఇంకేం మాట్లాడు. తెలుగు యా అమర్ థాట్ మీ, బట్ కొంచెం కొంచెం వచ్చు. మా నాన్న. హా, అమర్స్ మదర్స్ అన్నా. యా, ఆయన ఓకే అంటే అందరూ ఓకే అన్నట్టే. సో నువ్వు ముందు ఆయన ఇంప్రెస్ చేసే పనిలో ఉండాలి. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం వాట్? మా బాబాయ్.
బాబా హూ బుషా రేయ్ జాగ్రత్తరా. ఏంటి దీనికే మన ఊరు చెరువు గట్టు మీద ఎన్నిసార్లు తోకలేదు? చిన్నపిల్లల ఆటలేంట్రా, పైకిరా. నువ్వు కూడా ముసలాగా బయట ఉన్నావేంటి? లోపల రా. వద్దులేరా. రా అన్నయ్య. బ్రో మస్తు పడేసినావు బ్రో. అల్లుడు నువ్వు కూడా వచ్చాయి. నాకు స్విమ్మింగ్ రాదు మామా. ఈత రాదా? హె, ఎంతైనా మనోళ్ళే గ్రేట్ అన్నయ్యా. ఏంది ఈ స్విమ్మింగ్ లో కూడా కులమా? అరే అల్లుడు నువ్వు రారా. లేదు మా, నేను ఇందాక స్నానం చేశాను. ఇది మన ప్రిస్టేజ్ మ్యాటర్ రా. మన కులం బలం తెలిసేలాగా ఒక్క డైవ్ కొట్టు. పక్క కులం వాళ్ళు తడుచుకోవాలి. అంతే అంటవా? అంతా ఓకే ఓకే, ఇప్పుడు చూసుకో. అల్లుడు అల్లుడు अरे अमर अरे अमर अमर क्या हुआ तुझे कुछ नहीं होगा बेबी బేబీయా? थैंक यू जीसस జీసస్ अमर బాగున్నారా? బాగున్నారు. तुम इतने केयरलेस क्यों हो? సారీ. దొరికిపోయావా? అబ్బా సూపర్ ఖ్యాతి, నువ్వు మస్తు బచాయించినావు. బచాయించినావంటే అదే కాపాడింది కదా. థ్యాంక్స్. ఆ. టైంకి భలే కాపాడు. థ్యాంక్స్ ఖ్యాతి. You're welcome. నాన్న ఏంటి చూస్తున్నారు? ఖ్యాతికి థ్యాంక్స్ చెప్పరా? థ్యాంక్స్ అమ్మా. It's okay అప్పా. అబ్బా, ఈయన మళ్ళీ ఏదో పుల్ల పెట్టేటట్టున్నాడు చూడు. నువ్వు మా ఓన్ని బేబీ అన్నావు కదా? బేబీయా? హిందీలో ఏదో అని చివరిలో బేబీ అనింది. విన్నారు కదా అందరూ? విన్నాం. విన్నారు కదా? ఆ, అన్నది. అయితే ఏమైంది ఇప్పుడు? నార్త్ లెవర్ కన్నా ఏమన్నా అయితే బేబీ అనే అంటారు. అవునా? ఇప్పుడు మీ ముందో పోరాడు బోర్ల బొక్కల పడ్డాడు అనుకో, ఆయన మందలిస్తారా లేదా? ఏం మందులు? నువ్వు ఆగవ్వమ్మా, నడుమిట్లకు రాకు, నీకు తెలుగే రాదు. కాదు, మీరు మందలిస్తారా లేదా? మందలిస్తాం. ఎట్లా మందలిస్తారు? ఏమంటావు? దెబ్బలు తగిలినాయా బాబు అంటాం. మరి తెలుగులో బాబు అంటారు, ఆమె ఇంగ్లీష్ లో బేబీ అన్నది, అంతే కదా? అదంతా సరే గాని ఆ అమ్మ ఎందుకు ఏడ్చింది? వాడు నా మేనల్లుడు, నాకే ఏడుపు రాలేదు. వాళ్ళ అమ్మ పక్కనుంది, ఆవిడకి కూడా ఏడుపు రాలేదు. ఆ అమ్మ ఎందుకు ఏడ్చింది? ఏడుపు రావాలంటే మెయిన్ రకం అయి ఉండాలా బాబాయ్? మానవత్వం ఉంటే చాలు కదా. మానవత్వం. ఖ్యాతి చాలా మంచి అమ్మాయి అత్తమ్మా. ఎవరికైనా ఏమన్నా అయితే తట్టుకోలేదు. ఈ కాలంలో ఇలాంటి మంచి మనసు అందరికీ ఉండదు కదా. ఇది కరెక్ట్. థ్యాంక్స్ అమ్మా. సరే లేవండి, ఇంకా వెళ్ళి రెడీ అవుతాం. అమ్మ కేక్ అడిగి ఉంది కదా. ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఎలా పడ్డావురా? ఏమమ్మా, ఏదో కాలికి తగిలింది. కాలికి తగిలిందా? నా బ్యాగ్ లో ఒక ఆయింట్మెంట్ ఉంటది, సరేనా? ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ నేను రాస్తా. సరిపోదా నోడు. ఇదిగో అమ్మాయి. హా బాబా. బాబానా? సాయి బాబానా రామ్దేవ్ బాబానా? బాబాయ్ అనబోయ్ బాబా అన్నది మామా. అరే ఖ్యాతి, ఓ బాబా నై బాబాయ్ హే. యు డూ వన్ థింగ్, కాల్ హిమ్ కాకా. హా నేను ఈ అమ్మాయికి బాబాయ్యా? ఎక్కడో తేడా కొడుతుంది. ఏం తేడా లేదే మామ, నువ్వే తయారుగా పో. హై, నన్ను నువ్వు అంటావా పెద్దను పట్టుకొని? సరే మామ, తయారుగా పోండి. तुम ना फिर से मुसीबत शुरू कर रहे हो. ముసీబతా? ट्रबल. Trouble? Me trouble? I don't trouble the trouble. If I trouble the trouble, trouble will trouble me. I'm not the trouble, I'm the truth. पागल. ఏం రా కార్తిక్గా, ఎవ్వడు ఇద్దరు తీసలేడా నాకు ఈడ. లవ్ మ్యారేజ్ చేసుకుంటే గిదే గతి పడుతుందేమో. చే జైత్రి, ఏమున్నావు తెలుసా? కవరింగ్ చేసింది చాలు. మా బావ ఎలా కింద పడ్డాడు? కాల్జారు పడ్డాడు. కాదు, నువ్వు కాళ్ళు అడ్డు పెడితే పడ్డాడు కదా. నిజం చెప్పు. ఏం మాట్లాడుతున్నావు జైత్రి? నేను కాలు అడ్డం పెట్టి వాడేషుడేంది? నేను మరీ అంత సైకోన్ లెక్క అనిపిస్తున్నాను నీకు? నువ్వు సైకోగాడివే. నువ్వేనే సైకో. రేయ్ రేయా, ఇంకా నయం, రేపటెల్లుండి నీ అమ్మ నీ అబ్బా అని కూడా తిట్టేటట్టున్నావు కదా. అంటాన్రా, నీ అబ్బా నీ అమ్మ. ఏయ్ ఏయ్, గొడవ పడుతున్నారా?
లేదు బామ్మ. ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా రెడీ అవ్వండి. ఆ, హే గ్రానీ, ఎలాగున్నావు? అంతా రెడీ కదా? చేయించుకో. హ్యాపీ బర్త్డే టు యూ. దోమలు వెళ్తే నోరు ముయ్యరా. అమ్మాయి నచ్చిందా? ఏ అమ్మాయి బామా? రే, నీకన్నీ మీ తాత బుద్ధి లేరా? ఆయన కూడా అప్పట్లో నన్ను ఇలాగే చూసేవాడు. అవునా? అయినా ఆ అమ్మాయి నచ్చడం ఏంటి బామ్మ? అసలు ఆ అమ్మాయిని చూసావా? ఆ అమ్మాయి కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు. ఇక చాలేరా, ఆ, నీ ఆశాలన్నీ నాకు తెలుసు. ఎవరు చెప్పారు నీకు? ఆ చైత్రేనా మా ఇద్దరిని కలుపుతానని చెప్పి మొత్తం లీక్ చేసింది నీకు? అయిపోయింది. ఇల్లుగాలు ఒకడెడుతుంటే సొట్టక నిప్పడిగాడంట వెనకటికి నీలాంటోడే. అంటే అదేరా, గోసిలాక బాబు ఏడుస్తుంటే సఫారీ సూట్ కావాలని కొడుకొచ్చాడంట. అట్టుంది నీ వ్యవహారం. ఏం అర్థం కావట్లేదు బామ్మ. కేక్ కటింగ్ అయినాక అంతా నీకే తెలుస్తుందిలే. సరే. చూడ్డానికి ఇద్దరు చాలా బాగున్నారు కదా. మన దిష్టే తగిలేలాగుంది. ఏమైంది అందరు అలా చూస్తున్నారు? ఇన్ని రోజులు మీది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని చాలా కోపంగా ఉన్నాను. అసలు వీళ్ళు ఏం చూసాడురా మా అన్నయ్య అని ఎన్నోసార్లు అనుకున్నాను. మీ ఇద్దరి అన్యోన్యత చూస్తుంటే చాలా ముచ్చటేసింది. పెళ్ళి అనేది ఇద్దరికి సంబంధించింది. మా వాళ్ళు ఎంత ఎతికినా ఇలాంటోడు దొరకడమ్మా. మీ జోడీ సూపర్. బామ్మ, చిన్న మావయ్య ఒప్పుకున్నాడంటే ఖ్యాతిని ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత నా పెళ్ళి. ఏయ్, నేను ఇంకో సామెత చెప్పేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అసలు కేక్ కట్ చేద్దామా లేదా? ఇంకా చేద్దామమ్మా. పదండి, పదండి. చేసేదో బాగా చేద్దాం. హ్యాపీ బర్త్డే. చైత్రి, ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఏమంటావు ఖ్యాతి? చాలా బాగుంది. ఓ, తెలుగు కూడా నేర్చేసుకున్నావా? మరి తెలుగు నేర్చుకోకుండా మన ఇంట్లో ఉండలే. అదే తెలుగు రాష్ట్రాల్లో ఉండలేదుగా అని జోక్ చేశా. ఏంటి మీరిద్దరు అలా ఉన్నారు? ఏమైనా గొడవైందా? అలా ఏం లేదత్తా. కొంచెం టైర్డ్ అయినాం అంతే. పొద్దున్నుంచి కష్టపడ్డారు కదా. ఏమమ్మా, నువ్వు హ్యాపీయా? వచ్చే సంవత్సరం కల్లా మీరు పాపనో బాబునో నా చేతిలో పెడితే అమ్మ బర్త్డేతో పాటు బుడ్డోడి బర్త్డే కూడా జరుపుకుంటారు. ఏమంటారు? అప్పటిదాకా వాళ్ళు కలిసి ఉంటే కదా. ఏమన్నావు అమ్మా? చెప్పండి. నాన్న, మేమిద్దరం డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. మొత్తం కలిపి ఒక 60,000 అవుతుంది సార్. 60,000 అవుతుందా? నాది అంత బడ్జెట్ లేదు. అంత బడ్జెట్ లేకపోతే పర్లేదు సార్, నేను 50,000కి చేసి పెడతాను. ఓ 10,000 చేయి. 10,000? 10,000 అంటే గెస్ట్లు 100 మందే వస్తున్నారు సార్. 600 మంది వస్తారు, మొత్తం నాన్ వెజ్ భోజనాలే. 10,000 చేయి. 600 మందికి 10,000లో ఏమొస్తుంది సార్ నా బొచ్చు? ఏం మాట్లాడుతున్నావు సార్ అంటే నేను కోడి బొచ్చు అంటున్నాను సార్. సార్, బయట రేట్లు చూసారా ఎలా పెరిగిపోయాయో?